కోర్టును సంప్రదించి కోర్టులో నాకు న్యాయం జరగాలని ఖమ్మం జిల్లాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. వర్గీకరణ పేరుతో రిజర్వేషన్లు బలహీనపరిచే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఎస్సీలను ఒకే యూనిట్ గా చూడాలని, ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఆయన సైలెంట్ గా ఉండాల్సినటువంటి అవసరం లేదు మిత్రులారా. తెలంగాణలో మాల సామాజిక వర్గాన్ని పూర్తిగా మాల సామాజిక వర్గ ఉనికి లేకుండా చేశారు మిత్రులారా. ఇది పూర్తిగా కుట్రపూరితమైన విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాల బంధువులు మనకి రిజర్వేషన్ పేరుతో వాళ్ళు పడేసేది 100లో ఒకరికో ఇద్దరికో మాత్రమే బెనిఫిట్స్ మిత్రులారా. అది కూడా ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ క్యాలిక్యులేషన్, ఇట్ ఈస్ జస్ట్ ఎ వైల్డ్ గ్యాస్. 100లో ఓన్లీ 2 or 3 at most people are being benefited from the provision of reservations. ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో ఒకరు లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. ఈ 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని చంద్రబాబు నాయుడు అప్పర సహోదరు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమన్యాయమైన సోషల్ జస్టిస్ పేరుతో ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎలా పంచుతారు? అలాగే మోడీ గారు దేశవ్యాప్తంగా 11 ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా. ఎస్సీ లిస్టు 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని 11 ఎస్సీ కులాలు మిత్రులారా. అది కూడా ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ క్యాలిక్యులేషన్, ఇట్ ఈస్ జస్ట్ ఎ వైల్డ్ గ్యాస్. 100లో ఓన్లీ 2 or 3 at most people are being benefited from the provision of reservations. ఎస్సీ రిజర్వేషన్